హాయ్! ఐయామ్ చక్రవర్తి, డైరెక్టర్ ఆఫ్ క్లారిటీ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మీకు ఒక రియల్ ట్రూత్ చెప్తాను. మన సామాన్య మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్‌కి ఇది. ఏంటంటే ప్రతి ఒక్కరు మన మిడిల్ క్లాసోళ్ళు గాని, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాసోళ్ళు గాని ఎలా ఎలా నమ్ముతారంటే రియల్ ఎస్టేట్‌ని ఒకటి హై రైజ్ అపార్ట్‌మెంట్ కడితేనో, లేదంటే కన్‌స్ట్రక్షన్ అవుతేనో, లేదంటే ఒక ఓపెన్ ఫ్లాట్ లేఅవుట్ స్టార్టింగ్‌లో డెవలప్‌మెంట్ కాకుండా మంచిగా డెవలప్‌మెంట్ గ్రీనరీ ఏసి, షోప్‌టాప్ చేస్తేనే నమ్ముతారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళది ఎట్లా అంటే, మన ఫ్రెండ్స్ గాని, మన రిలేటివ్స్ గాని హై రైజ్ అపార్ట్‌మెంట్‌లేస్తేనో, లేదంటే అక్కడ డెవలప్‌మెంట్ బాగా అయిపోతేనే కొంటారు గదా! అలా కొన్నప్పుడు ఆయన ఇన్వెస్ట్ అవుతాడు గదా! ఇన్వెస్ట్ అయినప్పుడు ఆయనకు డబ్బులు వస్తాయి. రూపాయి పెడితే రూ. 2 వస్తున్న జమానా పోయింది. మీరు బాగా డెవలప్‌మెంట్ అయిన ప్లేస్‌లో ఇప్పుడు ఒక గజం రూ. 10,000 ఉందనుకోండి. ఆ ప్లేస్‌లో పెట్టి ఒక 5 ఇయర్స్ తర్వాత కూడంగా కొన్నిసార్లు 11,000, 12,000 ఉండడానికి కారణం ఏంటంటే, అక్కడ ఆల్రెడీ 10,000 అనేది అక్కడ 7,000 6,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండుంటుంది. దాన్ని అప్పటికే మీకు హై వాల్యూ చేసి 10,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్మాడు. ఇది బేసిక్‌గా బీఆర్ఎస్ గవర్నమెంట్ టైమ్‌లో జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు ఇన్వెస్టర్ మార్కెట్ ఉన్నది. బయ్యర్ మార్కెట్ లేదు. ఆఫ్టర్ బీఆర్ఎస్ గవర్నమెంటు ఇప్పుడు మన దగ్గర డబ్బులున్నా గాని, ఒక తాను ఇన్వెస్ట్ చేస్తే డబ్బులొస్తాయనే పోయిందనమాట అది. ఎందుకలా అంటున్నానంటే, ఇప్పుడు మీరు 500 గజాలు, 1000 గజాలు ఓపెన్ ఫ్లాట్ కొనుక్కుంటారు. ఆ ఓపెన్ ఫ్లాట్ డెవలప్‌మెంట్ అనేది వాడు స్టార్టింగ్ ల్యాండ్ కొనేసి, దాన్ని డెవలప్‌మెంట్ చేసి, అప్పుడు స్టార్టింగ్‌లో కొంటే ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే డెవలప్‌మెంట్ కాకముందు కొంటే ఇబ్బంది లేదు. మంచి ప్రైస్‌లో వస్తుంది. మళ్ళీ మీరు అమ్ముకోవాలనుకున్నా, రీసేల్ చేసుకోవాలన్నా మీకు ఎగ్జిట్ దొరుకుతుంది. కానీ మీరంతా షూటప్ చేసి, ల్యాండ్‌స్కేప్ జేసి, కన్‌స్ట్రక్షన్ జేసి, అంతా డెవలప్‌మెంట్ అయిన తర్వాత అమ్మితే, అదెలా అమ్ముతారు? రూ. 1000 ఉన్న వస్తువుని అప్పుడు 1,100, రూ. 2,000 అమ్ముతారు. అంటే మీరు యాక్చువల్ ధరకు ఇప్పుడు కొనుక్కుంటున్నారు. మళ్ళీ ఎగ్జిట్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు బాగా వీకెండ్స్‌లలో కావచ్చు, వాటెవర్ మీకు టైం దొరికినప్పుడల్లా మీరు ల్యాండ్ కొనడానికైనా సరే, అపార్ట్‌మెంట్ కొనడానికైనా సరే, విల్లా కొనడానికైనా సరే తిరుగుతారు కదా! అప్పుడు ఏం చేయండంటే, మీరు బిల్డర్ ఆఫీస్‌కెళ్ళి, లేదంటే బిల్డర్స్‌తో మాట్లాడి, అక్కడ డెవలప్‌మెంట్ కాని ప్లేస్‌లలో ఎక్కడెక్కడ బోర్డ్ పాతారో ఎగ్జాంపుల్‌గా ఎక్కడైతే డెవలప్‌మెంట్ అవుతుంటదో, నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో వస్తుందో, అక్కడ కమింగ్ సూన్ దిస్ ప్రాజెక్ట్ అని వస్తుంది కదా! అలాంటి ప్లేస్‌లలో డైరెక్ట్ బిల్డర్స్‌ని కలవండి. బిల్డర్స్ కని నేను ఇంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు పర్ స్క్వేర్ ఫీట్ ఏమిస్తారు? లేదంటే నేను ఇక్కడ ఓపెన్ ఫ్లాట్ లేఅవుట్ ఏస్తున్నారు. ఇప్పుడు ఇంకా డెవలప్‌మెంట్ కాలేదు కదా! పర్ స్క్వేర్ యార్డ్ నాకేమిస్తారు అని చెప్పేసి అడిగారనుకోండి. మీకు బెస్ట్ ప్రైస్‌లో వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే డెవలపర్ గాని, బిల్డర్ గాని డైరెక్ట్‌గా డబ్బులు అవసరం ఉంటాయి అప్పుడు. ఆ కమింగ్ సూన్ బోర్డ్ పెట్టేదే ఇంటి ఇవ్వడానికి కారణం. ఆళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి. ఎవరైనా డైరెక్ట్‌గా ఆఫీస్‌కొచ్చి కూడా ప్రాజెక్ట్ గురించి క్లియర్‌గా తెలుసుకొని రెరా అప్రూవల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అలా ప్రాజెక్ట్ క్లియర్‌గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు. అలా చేస్తే మీకు అప్రిషియేషన్ వస్తుంది. లిక్విడిటీ ఎగ్జిట్ గూడంగా ఆ డెవలప్‌మెంట్ అయిన తర్వాత ఈజీ స్కోప్ ఉంటుంది. మీరు ఇలా చేయండి. మోర్ టిప్స్ కోసం ఫాలో క్లారిటీ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. థాంక్ యూ.